ఎనర్జీ అనేది వస్తుంది. అంటే ఫస్ట్ మొక్కలు పెరగడము, ఆ మొక్కల నుంచి తర్వాత మీ నాన్ లివింగ్ బీయింగ్స్ వాటి మీద డిపెండ్ అయి ఉంటాం కాబట్టి సో మనకు ఫస్ట్ ఎనర్జీ సోర్స్ ఎవరు? సన్. తిరుగుతూ ఉంటాడు. భూమి ఎట్లయితే సూర్యుడు కదా, కానీ ఆ రొటేషన్ ఒకసారి ఇట్లా వస్తాడు సూర్యుడు, ఇంకొకసారి ఇటు ఉత్తరం వైపు నుంచి కూడా రావడం జరుగుతుంది. సో ఇటు ఉత్తరం వైపు నుంచి వస్తాడు కాబట్టి దీన్ని ఏమంటాం? ఉత్తరాయణము. ఓకేనా? అట్లాగే దేవయానం అని కూడా అంటారు. చాలా పవిత్రమైనటువంటి పుణ్యకాలం ఇది. అంటే సూర్యుడు ఉత్తరాయణం నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి దీన్ని ఏమంటాం మనం? మకర సంక్రాంతి. ఓకేనా? చాలా మంచి రోజులు అన్నమాట. ఒక పవిత్రమైనటువంటి రోజు. అందుకే మనం ఈ పండుగ వరకు చిన్నపిల్లలకి భోగి పండ్లు అనేది పోయడం జరుగుతుంది. అంటే రేగి పండ్లు, చెరుకు ముక్కలు, అంటే ఇప్పుడు మనకి ఏవైతే దొరుకుతాయో అంటే పండ్లు కానీ వెజిటబుల్స్ కానీ అట్లాగా హరిబూట్ అంటాం కదా, అవి లేకపోతే కాయిన్స్ ఇవన్నీ శుద్ధి చేసుకోవడం. ఇది భోగికి నిదర్శనం. తర్వాత ఇంకోటి ఏంటి, నెక్స్ట్ సెకండ్ డే వచ్చే పండుగ సంక్రాంతి కదా. సంక్రాంతి రోజు ఏం చేస్తారు? చేసుకుంటాము కదా. ఇదేంటంటే జ్ఞానానికి, కృతజ్ఞతకి, ఓకేనా, ధర్మానికి ఈ సంక్రాంతి మనకి ఒక నిదర్శనం అన్నమాట. ఒకటి గుర్తుగా ఉంటుంది. అనేటువంటి ఆయన ఒక మహా చక్రవర్తి, రాక్షస రాజు. ఆయన అంటే గొప్ప దానశీలి కూడా. అయితే ఒకసారి వామన రూపంలో విష్ణుమూర్తి వెళ్ళి దానం అడిగినప్పుడు ఆయనకు తెలుసు అనమాట, వచ్చేది విష్ణుమూర్తే దానం అడగడానికి వస్తున్నాడని తెలిసి కూడా ఆయన దానం ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. 3 అడుగులు మాత్రమే వామనుడు అడగడం జరుగుతుంది. అయితే ఈ 3 అడుగులు దానం ఇచ్చిన తర్వాత 1 అడుగు భూమి మీద, 1 అడుగు ఆకాశం మీద పెట్టేస్తాడు. అప్పుడు 3వ అడుగు పెట్టడానికి స్థలం ఉండదు. అప్పుడు బలచక్రవర్తి తన తల మీద 3వ అడుగు పెట్టమని చెప్పడం జరుగుతుంది. అప్పుడు విష్ణుమూర్తి 3వ అడుగుతోటి ఆయనని పాతాళ లోకంలోకి పంపించేస్తాడు. అంటే ఒక అహంకారాన్ని వదిలి సమర్పణ అన్నమాట, దేవుడికి సమర్పించుకోవడం. ఒక సమర్పణకి కూడా మనకి మకర సంక్రాంతి గుర్తు. అట్లాగే ఆయన దిశ కూడా, అంటే ఈ రాక్షసరాజు భూమి యొక్క చక్రవర్తి మళ్ళీ ఆయన పాతాళ లోకంలోకి వెళ్ళిపోతాడు. అంతేకాకుండా ఈ బలిచక్రవర్తి 7 చిరంజీవులలో కూడా ఒకరు. ఇంకా ఈ మకర సంక్రాంతి రోజు ఇంకోటి ఏంటంటే స్పెషాలిటీ, మహాభారతంలో భీష్ముడు, అంటే మీరు ఉండే ఉండొచ్చు మహాభారతం తెలిస్తే, ఆయన యుద్ధంలో అంపశయ్య మీద పడుకుంటాడు. అంటే బాణాల మీద పడుకోవడం జరుగుతుంది. ఒక 58 రోజుల తర్వాత ఆయనకు ఉండేటువంటి వరం ఏంటంటే ఇచ్ఛామృతి. ఆయన తండ్రి కోసము ఒక త్యాగం చేస్తాడు. అందుకని చెప్పి ఆయనకి చనిపోవడం, ఆయనకి ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే ఆయన చనిపోవడము జరుగుతుంది. సో బాణాల మీదనే ఆయన పడుకొని 58 రోజుల తర్వాత, అంటే ఆయన మంచి రోజు కోసం ఎదురు చూస్తాడు అనమాట. ఈ మకర సంక్రాంతి వచ్చిన తర్వాత ఉత్తరాయణంలో భీష్మాష్టమి రోజు ఆయన చనిపోవడము జరుగుతుంది. అంటే ఈ సంక్రాంతి అనేది మనకి ఏంటి, ఇప్పుడు ధర్మానికి, కృతజ్ఞతకి, సేవాభావానికి ఒక గుర్తు. తర్వాత వచ్చేది ఏంటి, ఇంకా కనుమ. 3వ రోజు ఏంటి, కనుమ. అదేంటంటే ప్రకృతి పట్ల మనకు ఉన్నటువంటి గౌరవం. అంటే ప్రకృతిని పూజ చేస్తాం. అంటే మనం మన హిందూ ధర్మంలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే మనం బ్రతకడానికి, జీవించడానికి ఏవైతే మనకు ఆధారమో వాటన్నిటినీ మనం గౌరవిస్తాము, పూజ కూడా చేస్తాము. చాలాసార్లు చెప్పుకున్నాం, మనం నదులకు పూజ చేస్తాము. గంగా నది అని, కావేరీ నది అని, ఏ నదికైనా సరే పూజ చేస్తాం. ఎందుకంటే మనకు నీళ్ళు అవసరం. అట్లాగే చెట్లకు కూడా పూజ చేస్తాం కదా. వేప చెట్టుకు చేస్తాము, తులసి చెట్టుకు చేస్తాము, రావి చెట్టుకు చేస్తాము, మామిడి చెట్టు, అవునా, గాలి ఇస్తాయి కాబట్టి ఇట్లాగే మనకి ఇప్పుడు రైతులకు అన్ని పంటలు వస్తాయి, ధాన్యం వస్తుంది. ఇప్పుడు అంటే బియ్యము పంట కానీ, ఓకేనా, చాలా వరకు పంటలు చేతికి వస్తాయి. ఆ సంతోషంతో కూడా రైతులు పంట పొలాలకి, అట్లాగే వ్యవసాయానికి కారణమైనటువంటి అంటే గోమాతలు కానీ, ఎద్దులు కానీ, అట్లాగే ఏవైతే జంతువులు వాళ్ళు పెంచుకుంటారో వాటన్నిటికీ ఈరోజు పూజ చేయడము జరుగుతుంది అన్నమాట. కనుమ రోజు అంటే ప్రకృతికి మన కృతజ్ఞత భావాలు ఇవ్వడం. అంటే మనం వాటిని పొందుతున్నాం కాబట్టి వాటికి మళ్ళీ మనము థ్యాంక్స్ చెప్పుకోవడం, అట్లాగే రెస్పెక్ట్ అన్నమాట, ఒక గౌరవాన్ని ఇవ్వడం జరుగుతుంది. అది మనము కనుమ రోజు చేసుకుంటాము. ఇంకా పిండి వంటలలో ముఖ్యంగా నువ్వుల లడ్డూలు వేస్తారు సంక్రాంతి కదా. అంటే మన ధర్మంలో ఆచరించే ప్రతిదానికి ఒక సైన్స్ ఉంది. కాకపోతే ఇప్పుడు మనం సైన్స్ అంటున్నాం, అప్పుడు ధర్మము, సంప్రదాయము, తర్వాత శాస్త్రము అనేవాళ్ళం. అయితే నువ్వుల లడ్డూలు ఏంటంటే నువ్వులు కఠినంగా ఉంటాయి, కానీ దాంట్లో ఉండేటువంటి బెల్లము అంటే తీయగా ఉంటుంది కదా. అంటే మన ఆత్మీయతకి,
చుట్టాల మధ్యలో, తర్వాత ఫ్రెండ్షిప్, స్నేహితుల మధ్యలో ఉండేటువంటి బాంధవ్యానికి ఒక మంచి తీపి గుర్తు. అంతేకాకుండా ఈ నువ్వులు మనకి కాల్షియం ఇస్తాయి. ఎక్కువ కాల్షియం ఉండేదంటే నువ్వులు. సో మనం తిన్న తర్వాత ఆ కాల్షియం మనకు అబ్జర్వ్ కావాలి అంటే, మన బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలంటే విటమిన్ డి ఉండాలి. అందుకే సంక్రాంతి రోజులు అంటే మనం బిల్డింగ్ మీద నిలబడి మీరు పతంగులు ఎగిరేసి గాలిపటాలు ఎగిరేసినా కూడా దానికి కూడా ఒక సైన్స్ ఉందన్నమాట. అంటే విటమిన్ డి ఉంటేనే మనం నువ్వులలో నుంచి వచ్చినటువంటి కాల్షియం మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది, లేకపోతే అది కాదన్నమాట. సో అందుకనే నువ్వుల లడ్డూలు తయారు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఉండేటువంటి వింటర్ సీజన్ కదా, చలికాలము. సో ఇప్పుడు ఈ ఉండేటువంటి ఎండ ఏంటంటే సంక్రాంతిలో కొంచెం మైల్డ్గా ఉంటుంది. అంత ఎక్కువ ఎండ ఉండదు, అంత ఎక్కువ చలి కూడా ఉండదు. సో ఈ ఎండ వల్ల ఏమవుతుంది, మన బాడీకి విటమిన్ డి కూడా వస్తుంది. ఓకే, ఇది. అంతేకాకుండా ఇంకా గాలిపటాలు ఎగరేస్తారు కదా, అంటే ఎప్పుడైనా సరే మన ఆశయం, మన లక్ష్యాలు భూమి నుంచి పైకి ఉండాలన్నమాట, ఆకాశం వైపుగా ఉండాలి. అంతేకాకుండా ఇంకోటి ఏదైనా మీకు కాట్ అయిపోతుంది పోతుంది అయినా సరే, అంటే మనలో నుంచి ఏదైనా ఒకటి వెళ్ళిపోయినా మళ్ళీ ఏం చేస్తారు మీరు, అయ్యో కాట్ అయిపోయింది ఇక అంతే వద్దు అంటే ఊరుకుంటారా? ఏం చేస్తారు, మళ్ళీ ఇంకొకటి తీసుకొని ఎగరేస్తారు కదా. అంటే మన ఆశయాలు, మన ఒడిదుడుకులు, కష్ట సుఖాలు అన్నిటికీ గుర్తుగా ఈ గాలిపటాలు ఎగరేయడం అనేది ఉంటుంది. ఓకేనా? అంటే ఇప్పుడు మన ఈ పండుగ నుంచి ఏం నేర్చుకోవచ్చు, భోగి పండుగ నుంచి ఆత్మశుద్ధి చేసుకోవడం. ఓకేనా? సంక్రాంతి నుంచి ధర్మాచరణ నేర్చుకోవడం. ఓకేనా? అట్లాగే కనుమ నుంచి ప్రకృతి పట్ల గౌరవం, ఓకేనా, కృతజ్ఞతా భావము ఉంచుకోవడము జరుగుతుంది. అయితే ఇది మన సనాతన ధర్మంలో ఉంది. మన ఇంట్లో క్యాలెండర్స్ ఉంటాయి కదా, అందరి దగ్గర తెలుగు క్యాలెండర్లు ఉంటాయి కదా. ఏదైనా పూజ చేయాలన్నా, ఏదైనా మన ఇంట్లో మంచి ఫంక్షన్ చేయాలన్నా, మంచి రోజులు చెడు రోజులు అని చూసుకుంటుంటారు కదా మన క్యాలెండర్. సో మన క్యాలెండర్ అనేది ఏంటంటే చంద్రమానం, అంటే చంద్రుడి యొక్క ప్రయాణం వల్ల, అట్లాగే సూర్యయానం అంటారు, అంటే సూర్యుడి యొక్క పరిభ్రమం. ఈ రెండింటిని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మన క్యాలెండర్ అనేది తయారు చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్కసారి అంటే మనకి 4 yearsకి ఒకసారి ఒకటి అధిక మాసం అని కూడా వస్తుంది. అదే మనకి అమెరికాలో అనుకోండి, వాళ్ళు 1 yearలో 2 times టైంని చేంజ్ చేసుకుంటున్నారు అన్నమాట వాచ్లో మనకి వాళ్ళు. అట్లాగే వాళ్ళకు ఉండేటువంటి ఏంటంటే ఒకటి వింటర్ టైమింగ్ ఒకటి ఉంటుంది, అట్లాగే సమ్మర్ టైమింగ్ ఉంటుంది. అంటే వాళ్ళకి చలి ఎక్కువ కాబట్టి వాళ్ళు సమ్మర్లో ఎక్కువ డే టైంలో సోలార్ పవర్ని, ఆ ఎండని అంటే దాన్ని బట్టి వర్క్ చేసుకోవడానికి వాళ్ళు టైంని మార్చుకుంటూ ఉంటారు. కానీ మన ధర్మంలో మాత్రం ఎప్పుడూ ఈ చంద్రయానం, సూర్యయానం బట్టి మన క్యాలెండరు తయారు చేయడము జరిగింది. అంటే ఆ జ్యోతిష్యులు క్యాలెండర్ తయారు చేసే వాళ్ళు కూడా గొప్ప సైంటిస్టులను మనము చెప్పుకోవచ్చు. అర్థమైన సంక్రాంతి అంటే ఏంటో. అట్లాగే కాకుండా ఇంకా ఇప్పుడు మనం ఎవ్రీ సాటర్డే హనుమాన్ చాలీసా కేంద్రానికి వస్తున్నాం కదా. హనుమంతు నుంచి ఏం పొందుతున్నాం, శక్తి, ఇంకా బుద్ధి, జ్ఞానము, ఇంకా బలానికి కూడా గుర్తుగా హనుమంతుడు. అవునా?